వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ, నాయకులందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు. ఇక 1 month 2 months లో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం, ప్రభుత్వం మెడలు వంచుతాం, ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం. అన్నా నేను ఒకటే చెప్పగలన్నా, మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 43,000 బెల్ట్ షాపుల్ని తీసేయడం జరిగింది. దాదాపుగా 4,500 మద్యం పర్మిట్ రూములని రద్దు చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే దాదాపు 33% మద్యం షాపుల్ని కూడా తగ్గించడం జరిగింది. ఒక్క డిస్టిలరీకి కూడా పర్మిషన్ మనం ఇచ్చింది లేదు. ఇది కాకుండా మద్యం ప్రభుత్వమే అమ్ముతూ టైంని కూడా కుదించి ఏ విధంగా ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూసుకున్నామో మీ అందరికీ తెలుసు. అలాంటిది మద్యం ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు వస్తాయా? అంటే ఏ విధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు లోక్సభలో ఫ్లోర్ లీడర్ గా ఉండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, దోపిడిని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి అతన్ని రౌండప్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి భయపెట్టాలి అని ఒక కుట్ర పన్ని ఏ విధంగా దొంగ సాక్ష్యాల్ని వాటి అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజు విచారణ పేరుతో మీరు హ్యూమిలేట్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను. అసలు మిథున్ రెడ్డికి లిక్కర్ కి ఏం సంబంధం? ఏ బేస్ లో, ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారు నేను అడుగుతున్నా. గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ఎలా డిస్టిలరీస్ కి పర్మిషన్స్ ఇచ్చారు,